డైరీ ఫామ్ ఏందంటే ఇజ్జత్‌కో సవాల్‌కి చెప్తలేరు ఎవరు గానీ, హ్మ్. చాలా ఉంది దీంట్లో కష్టం. సావైనా బతికైనా ఎక్కడికన్నా పోదామన్నా తీరేది కదా! అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉండే, ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఫేస్ నమస్తే. హాయ్ హలో మిత్రమా, నేను మీ సురేష్. సో ప్రజెంట్ మనం వచ్చేసి ఇక్కడ భువనగిరి దగ్గరలో ఉన్నామండి. మనతోని యువ రైతు రమేష్ గారు ఉన్నారు. గత 2.5 సంవత్సరాల నుంచి కూడా డైరీ ఫామ్ రన్ చేస్తున్నారు. సో ప్రస్తుతం ఈడ గేదెలకు నిర్మించినటువంటి షెడ్ వచ్చేసి తన పైననేమో ఇల్లున్నది, కిందనేమో డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తున్నారు. G+1 అంట. మరి ఇట్లా నిర్మించుకోవడానికి గల కారణం ఏందో కూడా అడుగుదాం. మరి ఎంతవరకు ఖర్చు వచ్చింది, సో మరి బర్రెలను ఇట్లా కడిగినప్పుడు ఆ వాటర్ అంతా ఎట్లా ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు. సో మరి గేదె విషయానికి వచ్చినప్పుడు కట్టించడం విషయంలో కానీ, దానికి హెల్త్ పరంగా కానీ, సో దూడల రక్షణ ఏ విధంగా తీసుకుంటున్నారు అనే పూర్తి వివరం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో తన అనుభవంలో ఏమేమి నేర్చుకున్నారనే విషయాలు కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను మిత్రమా. వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. బ్రదర్ నమస్తే అండి. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు రమేష్ నాయక్. ఎప్పటి నుంచి డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తున్నారు? 2.5 ఇయర్స్ అవుతుంది నేను డైరీ మెయింటైన్ చేసి ఇప్పుడు. 2 సంవత్సరాల నుంచి. ఎక్కడ మీ ప్రాంతం ఎక్కడ ఇది? ఇది మన భువనగిరి మండలం పచ్చల్లో పడుతుండ మాది గ్రామము. జిల్లా ఏదొస్తుంది? యాదాద్రి భువనగిరి జిల్లా. యాదాద్రి భువనగిరి జిల్లా. మరి ఇట్లా డైరీ ఫామ్ రన్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మనము దూర ప్రాంతానికి మనం పని చేయడానికి పోతున్నాము. అయితే మన దగ్గరనే మన పొలం ఉంది, మనం ఎందుకు చేసుకోలేము అని చెప్పి 2 ఆవులతో స్టార్ట్ చేసిన నేను. ఫస్ట్ 2 ఆవులు స్టార్ట్ చేసి అనుభవం చేసుకున్న తర్వాతనే మెల్లమెల్ల పెంచుకొని వచ్చిన నేను. ఏమేమి గడ్డి వేసుకున్నారు వీటికి? నేను సూపర్ నేపియర్, మన గరుడ నేపియర్, 4G బుల్లెట్, అలాగే రెడ్ నేపియర్ కూడా ఉంది. రెడ్ నేపియర్ కూడా. ఎన్ని ఎకరాలు వేసుకున్నారు? 3 ఎకరాలు వేసుకున్నాను. సరిపోతుందా మరి గడ్డి? సరిపోతుంది. స్టార్టింగ్ నుంచి వద్దాము. 2 ఆవులతో స్టార్ట్ చేసినప్పుడు డైరీ ఫామ్ ఎట్లుంది, మరి ఇప్పుడు దాదాపు 27 ఎనిమల్స్ రన్ చేస్తున్నారుగా, ఇప్పుడు ఏ విధంగా ఉంది? అంటే 2 ఆవులు ఉన్నప్పుడే బాగుండే నాకు. ఓకే. ఇప్పుడు 27 అయిపోయింది కానీ కొంచెం ప్రెజర్ ఎక్కువ ఉంది. మనకు ప్రెజర్ ఎక్కువ ఉంది. బాగా అనిపించింది 2 ఆవులతోటి. ఓకే. మెల్ల పెంచుకున్నాం మేము. ఒక 6 months కి 4 months కి 5 తీసుకొని పెంచుకున్నాం. ఎట్లా మీకు అప్పుడు పాలు పిండడం అవన్నీ వస్తాయా? పాలు పిండడం రాదు మనకు, నేర్చుకున్నారు తెచ్చినాక. అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉంది వాళ్ళకు తెలుసు కాబట్టి మీరు రన్ చేశారు. అవును. ఇంకోటి ఏంటంటే ఈ షెడ్ విషయానికి వస్తే పైన ఇల్లు ఉంది, కింద డైరీ ఫామ్ ఉన్నది కదా. ఈ ఆలోచన ఎందుకు? చాలా మంది కూడా పొలాల్లో షెడ్లు నిర్మించుకుంటారు. అంటే మన పొలం ఇక్కడ లేదు, మనకు ఒక 3 kilometers ఉంటుంది మన పొలం. ఇక్కడ నుంచి లేచి పోవడం, ఎలాంటి ప్రమాదాలు జరిగినా కూడా మనం చూడలేము అక్కడ వెళ్ళి. ఓకే. అందువల్లనే మన ఇల్లు కిందనే ఉంటే మనము ఎప్పుడు ఎనీ టైం 24/7 మనకు ఇక్కడనే ఉంటాం కాబట్టి జాగ్రత్త చూసుకోవాలి. యానిమల్స్ టైంకు లేస్తాం, టైంకి చూసుకోగలం కాబట్టి అందుకే ఇక్కడ పెట్టుకున్నాం. ఇక్కడ పెట్టుకున్నారు. మరి ఇప్పుడు ఇక్కడ పెట్టుకొని మెయింటైన్ చేస్తున్నారు కదా, చుట్టుపక్కల నుంచి ఏమన్నా అభ్యంతరాలు వస్తున్నాయా? ఇంటి దగ్గర కదా డైరీ ఫామ్. మనకు అభ్యంతరం ఏం లేదు, చుట్టూ పొలమే ఉంది. మన ల్యాండ్, ఓపెన్ ల్యాండ్ మనదే. ఓకే. ఇక్కడ నుంచి రోడ్ వరకు ఉంది మన ల్యాండ్ కాబట్టి మనకి ఎవరు అబ్జెక్షన్ చేయలేదు. అంటే ఇప్పుడు వాటర్ అంతా ఎట్లా పోతున్నాయి? ఇది వాటర్ అంతా మన చుట్టూ డ్రైనేజ్ ఉంటుంది, మనకు డ్రైనేజ్ బయటికి పంపిస్తున్నాం. డ్రైనేజ్ నుంచి బయట పంపిస్తాం. ఇంకోటి ఏంటంటే ప్రస్తుతం ఎండాకాలం కాబట్టి ఎట్లుంది ఇప్పుడు డైరీ ఫామ్ అనే పరిస్థితి? ఇప్పుడు డైరీ ఫామ్ అంటే దానా రేటు కూడా పెరిగింది చాలా. ఓకే. ఎండ కాబట్టి కొంచెం పాల డౌన్ అయిపోయింది కాబట్టి 2 times కొంచెం కూల్గా ఉండడానికి కడిగి కొంచెం కూల్ ఉంది. దీనంటే ఇల్లు కింద అయితే బాగా కూల్ ఉంది కాబట్టి నాకైతే ఇప్పటివరకు డైరీ సమ్మర్లో అయితే నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు. పైన ఇల్లు ఉంది, కింద కొంచెం ఇబ్బంది లేదు. ఇబ్బంది ఏం లేదు. చుట్టూ పొలాలు కూడా ఉన్నాయి. కూల్ వాతావరణం వస్తూనే ఉంటుంది ఎప్పుడు. ఇంకోటి ఏంటంటే ఈ దోమల సమస్య అనేది ఏ విధంగా ఉంది? ఈ దోమల సమస్య నాకు మందు ఉంది నా దగ్గర. అది 2 days కి నేను మందు కొట్టుకుంటాను. స్ప్రే చేసుకుంటే చుట్టూ స్ప్రే చేసుకున్నప్పుడు ఒక 2 days వరకు మనకు రాదు. అప్పుడు పొగ కూడా పెట్టేస్తాం మేము. ఓకే. మన వర్కర్లు పెడతారు పొగలు. ఇంకోటి ఏంటంటే పొద్దున 4 గంటలు అంటే పొద్దున వాళ్ళ సమయాన్ని బట్టి పొద్దున 4 గంటలు లేవాలి, ఆ ఎనిమల్స్ కడుక్కోవాలి, దాన పెట్టుకోవాలి, పాలు వెండుకోవాలి, కేంద్రానికి లేదా బయట మార్కెటింగ్ చేసుకోవాలి, మళ్ళీ వచ్చి గడ్డి కోసుకోవాలి, చాఫింగ్ చేసుకోవాలి, గడ్డి వేయాలి, తర్వాత మళ్ళీ వాటికి ఏమైనా అయిందా చూసుకోవాలి, మళ్ళీ సాయంత్రం పాలు వెండాలి. అంటే ఒక సావైనా బతికైనా ఎక్కడికైనా పోదామన్నా తీరేది కదా. అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉండే, ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేస్తున్నారు, ఒక్కసారి ఈ యొక్క అనుభవాన్ని కొంచెం తెలియజేయండి. ఎందుకంటే డైరీ ఫామ్ అంటే అంత ఈజీ కాదన్న ఇది. ఓకే. చాలా రిస్క్. అంటే యానిమల్ తెచ్చుడు, పాలు పిండుడు ఎవరైనా వింటారు. ఓకే. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యానిమల్ కట్టించడంలోనే మనం సక్సెస్ అవుతాం. మనం ఈ యానిమల్ని నేను కట్టించడం ఫెయిల్ అయినా నేను ఫస్ట్ 1 సంవత్సరం వెనక వెళ్ళిపోయినాను. ఇప్పుడు ఈ సంవత్సరం వెనక వెళ్ళిపోయినా అలానే మన దూడలు కూడా నేను లాంగ్ నుంచి తెచ్చుకున్న హర్యానా కాబట్టి దూడలు కూడా చచ్చిపోయినాయి. మనకు అది కూడా ఒక లాస్ వచ్చేసిన ఫస్ట్నే. ఓకే. సరే నేను కొంచెం ఆర్థికంగా బాగున్నా కాబట్టి నేను పట్టుకోలేరు దీన్ని. చాలా అంటే చాలా కష్టం ఉంటుంది ఇది. ఓకే. నేను బుల్లు లేక
నేను చాలా బర్రెల వరకు ఫెయిల్ అయిపోయినాయి. ఆహా, ఓకే. సెమెన్ ఎప్పించిన సెమెన్ ఎప్పించిన వాడు 3 డేస్కి ఒక తెల్లటి ద్రవం లెక్క పడ్డది. మట్టు ఇట్లా అయితే పట్టు కావడం వల్ల అది ఏమనుకున్నా అంటే ఇన్ఫెక్షన్ కావచ్చేమో అని చెప్పేసి నేను లోపల గర్భసంచి క్లీన్ చేయించిన. ఆహా, ఓకే. కొన్ని రోజుల తర్వాత నాకేం తెలిసిందంటే అది ఒకటి గర్భం అనేది సక్సెస్ అయిన రిజల్ట్ అది అని నాకు తెలియదు. దానివల్ల చాలా ఫెయిల్ అయిపోయినాను నేను. అబ్బా, ఓకే. ఈ ఫెయిల్ అవ్వడం వల్ల తర్వాత బుల్లు తెచ్చుకున్న ఇప్పుడు నా డైరీ ఫామ్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఇప్పుడు బుల్లు బయట నుంచి తెచ్చుకున్నప్పుడు ఈ దూడలు చనిపోతుంటాయి కదా, ట్రాన్స్పోర్ట్లో కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అవును. ఆ పరిస్థితి నుంచి మీరు ఎట్లా బయటపడ్డారు అసలు? ఆ పరిస్థితి ఏంటంటే మనకు మన తాతల వాళ్ళు ఏమైనా చేసినట్టే తోలు తీపియడం అన్నదాయిగా ఉంది అప్పుడు. ఆహా, ఓకే. అప్పుడు మనకు తెలిసిన వాళ్ళతో తోలు తీపిచ్చి అప్పుడు స్మెల్తో చెప్పి పాలు తీసుకున్నాను. ఆహా, ఓకే. బర్రె ముందు పెట్టి పాలు తీసుకున్నాను నేను. ఆహా, సమస్యలు ఫేస్ పొదువాపు స్పేస్ చేసిన నేను. అలాగే థైలేరియా మట్టి తినడం కానీ అలాంటివి కూడా చేసిన నేను. చాలా స్పేస్ చేసిన. ఓకే. చాలా కష్టపడి ఇంతవరకు చేసుకోవచ్చు. గడ్డి కొరత కూడా ఈ ఎండాకాలంలో చాలా వరకు ఉంటాయి కదా, ఈ సమస్యను ఎట్లా అధిగమిస్తున్నారు? నేను ఈ సమ్మర్లో మనకు గడ్డి కానీ ఇలాంటి కొరత వచ్చినప్పుడు నేను స్టార్టింగ్ నుంచి ఒక 1 ఎకర్ ఎక్కువనే వేసుకున్నాను. ఎందుకంటే వీళ్ళకి మన ఒక పూట తినకున్నా కానీ వీళ్ళకి ఒక పూట ఎక్కువ వేసి మనము చూసుకుందాం అనే భావంతో వేసుకున్నాం మేము. ఓకే. ఇప్పుడు ఫీడ్ కూడా కొంచెము పచ్చగడ్డి ఎక్కువ వేస్తున్నా. ఇప్పుడు సమ్మర్లో పచ్చిగడ్డి ఎక్కువ వేస్తున్నా. ఓకే. 2 times వాటర్ నుంచి కడిపిస్తున్నా. అలాగే 15 డేస్కి మనం ఫ్లోర్ క్లీనింగ్ చేసుకుంటాం మేము. అలాగే మనము ఆటోమేటిక్ సిస్టమ్ ఉంది, మన వాటర్ సిస్టమ్. వాళ్ళకి ఎప్పుడు ధూపు వచ్చినప్పుడు వాళ్ళు నిలబడి తాగేస్తాయి. ఓకే. మీరు పొదువాపు సమస్యను కూడా ఫేస్ చేశాను. ఈ బర్రెలు కూడా ఈ పొదువాపు సమస్యను ఎట్లా అధిగమించారు? మనము సమస్య చేసినప్పుడు యాంటీబయాటిక్ వేసుకున్నాము. తర్వాత మనకు అనుభవం వచ్చిన తర్వాత ఏం చేసినామంటే అవి పాలు తీసిన తర్వాత మనకు గడ్డి అప్పుడు ఇచ్చేస్తాం మేడం. గడ్డి ఇచ్చినప్పుడు ఒక 1/2 hour 1 hour నిలబడి తిన్న తర్వాత కూర్చుంటాయి అవి. ఓకే. అధిగమించినాం మేము. సో ప్రస్తుతం దానా రేట్లు ఏ విధంగా ఉన్నాయి, ఏమేమి దానా ఇస్తున్నారు? నేను ప్రస్తుతానికి పత్తి కల్లి, మనకు అవి హెరిటేజ్ మురుకులు దానా వేస్తా. ఓకే. అలాగే కందిచున్ని, గోధుమ బుస్స, ఈ 4 రకాలు వేస్తాను నేను. అవి మొత్తం ఎట్లా నానబెట్టి ఇస్తున్నారా? నానబెట్టి ఇస్తాం. పొద్దున నానబెట్టి సాయంత్రం ఇస్తున్నారు, సాయంత్రం నానబెట్టి పొద్దున్న ఇస్తున్నారు. ఇప్పుడు ఇంకోటి కాల్షియం మినరల్ మిక్చర్ ఎట్లా మరి? హెరిటేజ్ నుంచి వస్తాయి మన కాల్షియం మినరల్ మిక్చర్, హెరిటేజ్ నుంచి తీసుకుంటాం. వర్కర్ జీతాలు ఇవంతా చూసుకుంటే డైరీ అనేది కొంచెము కష్టతరంగానే ఉందని చాలా మంది రైతులు కూడా అంటున్నారు కదా, సో మీరేమంటారు అసలు? కష్టమే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కష్టమే ఉంది. లీటర్కి 56 రూపాయల నుంచి 58 రూపాయలు పడుతుంది ఫ్యాట్ వేసిన బట్టి. ఇప్పుడు దాన విషయానికి వస్తే కూడా ఎట్లున్నాయి ప్రస్తుతం రేట్లు, ఏ విధంగా ఉన్నాయి? పత్తి చెక్క వచ్చేసి 37-38 రూపీస్ కేజీ ఉంది మీరు తెచ్చినప్పుడు. నేను తెచ్చినప్పుడు అది కూడా టాప్ మనం డబుల్ ఎలిఫెంట్ వాడతాను నేను. కంది చున్ని 2200 కింద ఒకటి, తెల్ల చున్ని కంది. అలాగే గోధుమ బూస కూడా ఇంతే 2200 కింట ఉంది. అలాగే మురుకులు దాని అయితే 1450 రూపాయలు ఉంది మనం. ఎట్లా మరి ఇట్లా ఇవన్నీ ఖర్చులు చూసినప్పుడు ఈ డైరీ ఫాము ఏంది బయట చూసుకుంటే మన మెయింటెనెన్స్ ఏమో ఎంత ఉంది, ఖర్చులేమో ఇంతగానం ఉన్నాయి, లాభం చూస్తే ఏం లేదు, ఇద్దరికి జీతాలు ఇవ్వాలి, మెయింటెనెన్స్, ఇవన్నీ ఆలోచించినప్పుడు ఎట్లుంటాయి మరి మీ పరిస్థితి అనేది? మనైతే ప్రస్తుతానికి అయితే మిల్క్ అనేది ఇప్పుడు స్టాప్ కాకుండా రొటేషన్గా రీసర్కిల్ అవుతుంది కాబట్టి నాకు ఇలాంటి ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు నాకు. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఒక బఫేలో వచ్చేసి 5-10 లీటర్ ఇస్తేనే ఏదైనా చేయగలం మనం. ఓకే. కానీ 3 లీటర్ 2 లీటర్ అయితే ఎలా తీయలేము మనం. ఓకే. ఒక బఫేలోకి వచ్చేసి పర్ డే వచ్చేసి 150 నుంచి 170 రూపాయలు ఖర్చు చేస్తేనే ఒక 5 లీటర్ మిల్క్ ఇస్తుంది. నాకు ప్రస్తుతంగా అన్ని 5 లీటర్ మిల్క్ ఇస్తూనే దానా కూడా మంచిగా ఇస్తా. సముద్ర దానా అంటే మనం సమీకృత దానం పెంచి పెడుతూ ఉంటుందండి. ఎంతవరకు వస్తుండొచ్చు ఈ డైరీకి మీ మెయింటెనెన్స్ కానీ ఖర్చు కానీ అందాజ? మాకు వర్కర్స్కి అలాగే డైరీకి మొత్తం 1,40,000 రూపీస్ ఖర్చులు వెళ్ళిపోతుంది. మెడిసిన్ అంతా కలిపి. ఓకే. ఏమన్నా ఎంత కొంతమన్నా మీ కష్టానికి మిగులుబాటు అవుతుందా? కష్టానికి నాకు మిగులుబాటు అవుతుంది. ఏమేం చేస్తారు పొద్దున డ్యూటీ ఏముంటుంది? 4కి లేచి ఫస్ట్ ఇది క్లీన్ చేసుకుంటారు, దానా వేసుకుంటారు. దానా వేసాక ఒక 1/2 hour వాళ్ళకి రిలాక్స్ ఇచ్చిన తర్వాత పాలు పిండడం స్టార్ట్ చేస్తారు. ఓకే. పాలు తర్వాత ఒక 1/2 hour 1 hour కూర్చున్న తర్వాత గడ్డికి పోతారు. గడ్డి కోసుకున్న తర్వాత వచ్చి ఫస్ట్ చాప్ కట్టర్ కోసుకున్న తర్వాత మళ్ళీ క్లీనింగ్ చేసుకొని ఆ తర్వాతనే వాళ్ళు గడ్డి వేస్తారు. ఇప్పుడు వేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు సాయంత్రం వరకు మొత్తం రెస్ట్ పొజిషన్, రెస్ట్. ఇక కదిలియ మనం వాళ్ళకి ఎంత రెస్ట్ ఇస్తే అంత పాలు మనకు. ఓకే.
ఇప్పుడు మినరల్ మిక్చర్ విషయానికి వస్తే ఎట్లా రెగ్యులర్గా వాడుతున్నారా, డే బై డే? డే బై డే ఒక రోజు కాలుష్యం వేస్తా, ఒక రోజు మిల్డర్ మిక్సర్ ఇస్తాను. నేను మార్నింగ్ లేచినప్పుడు చూసుకుంటా కండిషన్, ఏది తింటుంది ఏది తింటలేదు, ఓకే, ఎలాంటి పెండ వేస్తుంది అని చూసుకుంటాం మనం. ప్రాపర్గా 100కి 200% మెడిసిన్ ఉంటేనే డైరీ ఫామ్లో రావాలి. ఈ అనుభవం ఉండాలి ఖచ్చితంగా. ఓకే, అనుభవం లేదు 10 పెట్టేస్తా 5 పెట్టేస్తా అంటే వద్దు. ఈ యూట్యూబ్లో చూసి చాలా మంది పెడుతున్నారు. కాబట్టి ఏమంటున్నా అంటే ఒక 2తో స్టార్ట్ చేసుకోండి. మీరు 2 తీసుకున్న తర్వాత ఆ 2 దాంట్లో అనుభవం తీసుకోవాలి మనం. నాకు ఒక్క ఆవే నా అనుభవం తెప్పించిన ఒక ఆవు, ఇప్పుడు కూడా అదే ఆవు నేను ఉంచుకున్నా. ఇప్పుడు నాకు ఓకే, ఆ ఆవుని ఇప్పుడు వరకు నాకు నా దగ్గరనే ఉంది. ఆ అనుభవం ఇప్పించింది నాకు, అది ఒక్కటే. ఓకే. సో ఎలాంటి అనుభవం లేకుండా ఇలాంటి ఫీల్డ్లోకి వస్తే కొంచెం ఇబ్బందికరంగా చాలా నష్టపోతాయి. ఎందుకంటే ఆస్తులు కూడా అమ్ముకోవాలి. నేను చూసిన, నా కళ్ళ ముందు చూసిన, నా కళ్ళ ముందు జరిగింది అది. ఇంకోటి ఏంటంటే నేను పెట్టినప్పుడు నువ్వే తీసుకొని పోతావు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు. వాళ్ళే తీసుకున్నారు. నేను ఇప్పుడు స్టిల్గా నిలబడ్డా. ఏంటంటే కష్టం వచ్చింది నాకు, తట్టుకున్నా, నిలబడ్డా. కొన్ని డైరీ ఫామ్ ఏంటంటే ఇజ్జత్ కోసం వాళ్ళకి చెప్తలేరు ఎవరు, కానీ చాలా ఉంది దీంట్లో కష్టం. ఓకే, చాలా ఉంది. అంటే వర్కర్లు కానీ అలా చాలా మంది ఉన్నారు. మన యానిమల్స్ కూడా అయితే కొంచెం యానిమల్ కూడా కొంచెం చూసుకొని తీసుకుంటే బెస్ట్. సో ప్రస్తుతం అయితే గత 2.5 సంవత్సరాల నుంచి డైరీ ఫామ్ రన్ చేస్తున్నారని చెప్తున్నారు. ప్రస్తుతం 27 పశువుల వరకు మెయింటైన్ చేస్తున్నారు. స్టార్టింగ్లో బయట నుంచి తెచ్చినప్పుడు దూడలు చనిపోవడం వల్ల వాటి తోలుని ఈ విధంగా తీసి బొమ్మలా చేసినప్పుడు కొంచెం ఆ సమస్య నుంచి బయటపడ్డాను రైతు చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈ పొదుగువాపు సమస్యను ఫేస్ చేశాము. ఇంకోటి ఏంటంటే ఈ ఎనిమల్ విషయానికి వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా మన సెలెక్షన్ ఆఫ్ ఎనిమల్ పైన ఎంతో కొంత పరిజ్ఞానం ఉండాలని చెప్తున్నారు, మెడికల్ నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నారు. ఎండాకాలం కాబట్టి కొంచెం గడ్డి తీరత ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువనే గడ్డి వేసుకోవాలని చెప్తున్నారు. మళ్ళీ మెడికల్ పైన కూడా కొంచెం నాలెడ్జ్ ఉండాలి. సో పైన డిపెండ్ అయ్యి కూడా డైరీ ఫామ్ రన్ చేస్తే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుందని చెప్తున్నారు. ప్రస్తుతం ఎండాకాలం కాబట్టి దానా రేట్లు పెరిగినాయి, బయట మార్కెట్లు సరిగా అంటే మిల్క్ రేట్లు లేవు. దీనివల్ల చాలామంది రైతులు కూడా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారని రైతు కూడా మనతో చెప్పడం జరిగింది. ఏం తెలియకుండా ఇలాంటి రంగంలోకి వస్తే కొంచెం నష్టపోయే అవకాశం ఉంటుందని అన్నగారు మనకు చెప్పడం జరుగుతుంది. అంటే కొంచెం బయట కొన్ని డైరీలు చూసి గ్రౌండ్ వర్క్ చేసి ఎక్కడ ఎలాంటి లోపాలు ఉన్నాయి, ఎలాంటి సమస్యను ఫేస్ చేస్తున్నారు, ఏ సమస్యను ఏ విధంగా అధిగమించాలి, దానా రేట్లు ఏ విధంగా ఉన్నాయి, అసలు ఎట్లా ఎనిమల్ కండిషన్ విషయానికి వస్తే ఏ విధంగా ఉంటాయి, ప్రతి ఒక్కటి ఇలా అన్నీ నేర్చుకున్న తర్వాత ఎంతో కొంత పరిజ్ఞానం ఉంటే ఇలాంటి రంగంలోకి వస్తే కొంచెము ఇబ్బందికరం లేకుండా కొంచెం ముందుకు పోవచ్చని ఇక్కడ ఉన్నటువంటి అన్నగారు మనం చెప్పడం జరుగుతుంది. సో రైతు అయితే తన యొక్క సొంత అభిప్రాయం చెప్పడం జరిగిందండి. ప్రస్తుతం మీ సైడ్ దానా రేట్లు ఏ విధంగా ఉన్నాయో, మీరు ఏమైనా మిల్క్ మార్కెట్ ఏ విధంగా చేస్తున్నారో కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మామూలుగా ఈ షెడ్ విషయానికి వస్తే ఎంతవరకు ఖర్చు అయ్యి ఉండొచ్చు? ఇది అప్పుడు 3.5 lakhs అయింది. ఇప్పుడు మొత్తం ఇది బయట లోపల కలిపి బయట లోపల 3.5 లక్షలు. 3-4 లక్షలు. సో మీరు ఎట్లా పిల్లర్తో పోసుకున్నారు కాబట్టి ఇంటికి మనకు షెడ్ అనే ఒక ఖర్చు తగ్గిపోయింది. ఓన్లీ షెడ్ వరకు ఇది 3.5 లక్షలు. 3-4 లక్షలు అయింది మొత్తం టోటల్. ఓకే. మామూలుగా ఎంత ఉంటుంది? ఈ పొడుగు వెడల్పు ఎంత ఉందండి? ఇది పొడుగు వెడల్పు ఇది 33, 24. 24. పొడవు వచ్చేసి 33 ఫీట్లు, వెడల్పు వచ్చేసి 24 ఫీట్లు. ఓకే. ఇప్పుడు ఈ బయట నుంచి కూడా దోమలు రాకుండా దోమల తర కట్టుకున్నట్టున్నారు. అవును. సో ఇది మనకైతే రైతన్న చెప్తున్నటువంటి విషయం అండి. సో స్టార్టింగ్లో మాత్రం బుల్ లేకపోవడం వల్ల ఎనిమల్ కట్టించే విషయంలో ఫెయిల్ అయ్యి నేను దాదాపు 1 సంవత్సరం వెనుకబడిపోయాననే విషయాన్ని రైతు స్వయంగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు బుల్ మెయింటైన్ చేస్తున్నా ఇప్పుడు కూడా. ఓకే.